నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే నిద్రలేమి సమస్య, ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. సో నిద్ర రావట్లేదని రకరకాల గ్యాడ్జెట్స్ తోటి టైం పాస్ చేయటమే, సో నిద్ర రావటం కోసం రకరకాల టిప్స్ కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. ఎందుకు ఈ నిద్రలేమి సమస్య అనేది ఏర్పడుతుంది? ఈ నిద్రలేమి సమస్యతోటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫీల్ అవుతూ వస్తున్నారు. సో ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడడం ఎలా, దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి టిప్స్ అలాగే చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలకిషన్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నిద్ర సో మొత్తం మన శరీరాన్ని అంతటినీ హెల్తీగా ఉంచటానికి ఒకే ఒక మెడిసిన్ నిద్ర. సో ఈ స్లీప్ అనేది ప్రాపర్గా లేక చాలా మంది సైకలాజికల్గా కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. యా, సో ఎట్లా సార్, ఎందుకు నిద్రలేమి సమస్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. సో రీజన్స్ తెలుసుకుంటే మీరు అన్నట్టు రూట్ కాజ్ తెలుసుకుంటే రెమెడీ దొరుకుతుంది అన్నట్టు. సో రీజన్స్ ఫస్ట్ చెప్పుకుందాం సార్, ఏం రీజన్స్ ఉంటున్నాయి? రీజన్స్ ఏంటి అంటే మనం అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. ఏంటంటే అత్యంత ఎక్కువసేపు ఈవెన్ పిల్లలు అనుకుంటే, పిల్లలైనా పెద్దలైనా ఈ రోజుల్లో హస్తభూషణం మొబైల్, ఇంతకుముందు హస్తభూషణం పెన్ అనే వాళ్ళు ఏదో ఉండేది, ఇప్పుడు ఫోన్ మాత్రమే. తర్వాత గేమ్స్, పిల్లలు అయితే ఏంటంటే ఆడుకునేవాళ్ళు గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉండేది, కబడ్డీ, రన్నింగ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది. ఇప్పుడు అలా లేదు, ఫోన్లోనే ఆడుకోవడం, క్రికెట్ అందులోనే ఆడడం, చెస్ అందులోనే ఆడడం, క్యారమ్ బోర్డ్ అందులో, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్ని అందులోనే ఆడితే ఇక శరీరం ఎందుకు కలిసిపోతుంది, ఎందుకు నిద్ర వస్తుంది? దేర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కారణాలు మొబైలే అని చెప్పాలి, టీవీ అని చెప్పాలి, రెండు కారణాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో. శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది సార్, బ్రెయిన్ అలసిపోతే నిద్ర రాదంటారా? బ్రెయిన్ అలసిపోతే రాదు, ఇంకేంటంటే ఉత్సుకత, ఇంకేం జరుగుతుంది అనే ఉత్సుకతతోనే అలాగే చూస్తుంటారు పిల్లలు. మీకు అర్థం కాలేదు, మనం పర్లేదు. కొంతమంది టీవీ చూస్తూ నిద్రపోతారు, మీరు అనేది కరెక్ట్, టీవీ చూస్తూ నేను కూడా నిద్రపోతాను. అదే ఒక్కోసారి మా పిల్లోడు చూస్తున్నాడు, కూర్చుంటాను, ఆయన నిద్ర వస్తుంది, పదాన్ని లేపి తీసుకెళ్తాను, నాకు నిద్ర వస్తుంటుంది, కళ్ళు మూతలు పడుతుంటాయి టీవీ వస్తుంటే కూడా. కొన్నిసార్లు జరుగుతుంది, కొంతమంది జరుగుతుంది, అందరికీ జరగదు అట్లా. ఇంతెందుకు, నేను ఒక్కోసారి డ్రైవ్ చేస్తుంటే ఏం కావద్దు, డ్రైవ్ చేస్తుంటే నిద్ర వస్తుంది, పక్కన ఆపేసి దీనికోసేపు నడిచి మొహం కట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాను, అట్లా అవుతుంది. కానీ అలా కొన్ని జరుగుతాయి, కానీ ఇది అలా కాదు. డ్రైవ్లో వచ్చడానికి కారణం వేరే, రోడ్ నుంచి ఒక రకమైన రసాయన రోడ్డుకు టైర్కి మధ్య జరిగి ఒక వాయువు వెలువడుతుంది, ఆ వాయువుతో నిద్ర వస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు. కానీ టీవీ చూస్తున్నప్పుడు డిఫరెంట్, అది కొంతమందికి వస్తుంది కానీ అందరికీ రాదు. ఎస్, అయితే అది ప్రధాన కారణం. తర్వాత ఇంకొకటి, సెలవులు వస్తాయి, మామూలుగా పిల్లలకు సెలవులు వస్తాయి వీకెండ్, 2:30 దాకా బడికి పోయిన ఎందుకులే అని పెద్దవాళ్ళు లేవడం కష్టం, వీకెండ్ లేట్గా లేవడం, వాళ్ళతో పాటు పిల్లలు లేట్గా లేవడం. లేట్గా మీన్స్ మధ్యాహ్నం 12 గంటలకు లేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. లేసి ఏమవుతుంది, మళ్ళీ రాత్రి అర్ధరాత్రి 11 గంటలకు పడుకుంటారు. సో అది ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలు అయితే సరే అటో ఇటో బలవంతంగా వాళ్ళని 7కి లేపి వీళ్ళు లేసి పంపిస్తారు. అప్పుడు ఏంటి, నిద్ర సమయం తగ్గిపోతుంది. రాత్రి 11 గంటలకు పడుకున్న తర్వాత ప్రొద్దున 6 గంటలకు 5 గంటలకి లేపుతారు, 6ంటికి లేపుతారు, అప్పుడు నిద్ర సరిపోదు. 5 గంటలు 6 గంటలే ఉంటుంది. చిన్నపిల్లలకు మినిమం 10 అవర్స్ పడుకోవాలి, అది లేదు. అంటే ప్రాపర్ స్లీప్ అంటే టైమింగ్స్ అనేది ఎలా ఉండాలి, ఎన్ని గంటల వరకు? ప్రాపర్ స్లీప్ అంటే ప్రాపర్ ఆహారం ఉండాలి, ఆహారం లేకపోతే కూడా నిద్ర రాదు. ఫస్ట్ ఆహారము నిద్ర రెండు జంట పదాలు, రెండు జంట విడదలియని బంధాలు అనమాట. ఆహారం సమయానికి భోజనం చేయాలి, అలాగే సమయానికి నిద్రించాలి. ఎలా, మార్నింగ్ 8 నుంచి 10 o'clock లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపు లంచ్ చేయాలి, ఈవినింగ్ 4 o'clock స్నాక్స్, పళ్ళు వగైరా తీసుకోవాలి, నైట్ 8 o'clock నుంచి 9 o'clock లోపు రాత్రి డిన్నర్ ముగించాలి. రాత్రి డిన్నర్ అయ్యాక 10 నిమిషాలు వెయిట్ చేసి మినిమం అరగంట టైం తర్వాత పడుకోవాలి. 9 గంటలకి 9:30కి పడకపైకి వెళ్ళిపోవాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నిద్ర వస్తుంది, అంతే. దట్ ఈస్ ద కామన్ థింగ్ అనమాట. రాత్రి 9ంటికి పడుకుంటే ఉదయం 5 గంటలకు లేవాలి, అది కారణం. అలా కాక ఇప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులంతా ఉద్యోగం చేస్తూ ఏదో అవ్వడం, భార్య కోసం భర్త వెయిట్ చేస్తుడు, భర్త కోసం భార్య వెయిట్ చేస్తూ నైట్ డేట్స్, వాళ్ళతో పిల్లలు వెయిట్ చేయడం, దానివల్ల పిల్లలు కూడా 12 గంటల వరకు కూర్చొనే పరిస్థితి ఏర్పడుతుంది. 12 గంటలకు పేరెంట్స్తో పాటు వాళ్ళు పడుకుంటారు, ఉదయం 5 గంటలకు వేస్తారు, 5 hours టైం వాళ్ళకి. సో దానివల్ల మీరు ఇందాక చెప్పిన జబ్బులన్నీ వస్తాయి, పిలవకముందే వస్తాయి. సో డే టైంలో మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు సో పని చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అరిగిపోతుంది. సో మార్నింగ్ తీసుకున్నా, ఆఫ్టర్నూన్ తీసుకున్నా,
సో కమింగ్ టు నైట్ వచ్చేసరికల్లా నైట్ తినిన తర్వాత మనం నిద్రపోయేటప్పుడు ఏ పొజిషన్లో నిద్రపోతే సరిగ్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది? బోర్లా కాకుండా 3 పక్కలు పడుకోవచ్చు. వెల్లకిలా పడుకోవచ్చు, రైట్ సైడ్ పక్కన తిరిగి పడుకోవచ్చు, లెఫ్ట్ పక్కకు తిరిగి పడుకోవచ్చు. బోర్లా పడుకోకూడదు, అదొకటే అంతే. అంటే కొంతమంది ఓన్లీ లెఫ్ట్ వైపుకి 3 పడుకుంటే సరిగ్గా జీర్ణం అవుతుంది అని. అదొక రకమైన కారణం. రైట్కి ఇంటెస్టైన్ ఉంటుంది కనుక మనం లెఫ్ట్కి పడుకుంటే అటు నుంచి ఇటు ఫాలో అవుతుంది అని ఒక ఆలోచన అనమాట. సో ఈ 3 పక్కలు పడుకుంటే కంఫర్టే, ప్రాబ్లం లేదు. వెల్లకిలా పడుకోవచ్చు, రైట్ లెఫ్ట్ పక్కకు తిరిగి పడుకోవచ్చు, ఏమవ్వదు, కంఫర్ట్గానే. మనకి ఎలా కంఫర్ట్ అయితే అలా ఒకే పొజిషన్లో పడుకోలేము కూడా, పొజిషన్ చేంజ్ చేసి పడుకుంటాం. ఎప్పుడు ఎక్కువసేపు ఒకే వైపు పడుకోలేము కూడా. సో ఆ విధంగా 3 పక్కలు పడుకోవచ్చు. బోర్లా మాత్రం పడుకోకూడదు. బోర్లా పడుకోవడం వల్ల స్టమక్ పైన బరువు పడుతుంది. ఎందుకు పడుకోవద్దని కారణం, మనం తీసుకున్న ఆహారం ప్రెజర్కి లోనే గొంతులోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో రిఫ్లెక్షన్స్ అంటారు వాటిని. వాటర్ కానీ తీసుకున్న ఆహారం కానీ గొంతులోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నైట్ టైం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర స్లీప్ డిస్టర్బ్ అవుతుంది సార్? హెవీ డైట్, మినిమైజ్ డైట్ తీసుకోవాలి. మరీ హెవీ డైట్ తీసుకుంటే కూడా నిద్ర రాదు. తర్వాత తీసుకున్న తర్వాత నైట్ డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవాలి తప్పనిసరి, మైల్డ్ వాక్. పూర్వం ఏం తెలియకపోయినా కూడా నడిస్తే బాగా నిద్ర వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మా తాత వాళ్ళంతా కూడా, అంటే పూర్వీకులు ఎవరైనా కూడా నడిస్తే ఈజీగా ఉంది, తిన్నాక 10 అడుగులు వేయాలి అనేవాళ్ళు అనమాట. 10 అడుగులు ఎందుకు అనేది మనకు తెలియదు, సైంటిఫిక్ రీజన్ ఉంది ఇక్కడ. ఎందుకు 10 నిమిషాలు నడవాలి, 15 నిమిషాలు అంటే మనం తీసుకున్న ఆహారం గొంతులో నుండి సాల్వ్ అయి స్టమక్లోకి వెళ్ళిపోతుంది, ఇంటెస్టైన్లోకి జారుతుంది మొత్తం ఆహారం. కొంత గొంతులో ఉండిపోతుంది. వాస్తవానికి మనం కొన్ని నీళ్ళు తాగి నడిచి వచ్చి మళ్ళీ గ్లాస్ నీళ్ళు తాగి పడుకున్నామంటే అంతలోపల ఆహారం అంతా జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల డిస్టర్బెన్స్ ఉండదు, పూర్తి ఆహారం బాగా జీర్ణమవుతుంది, మంచి నిద్ర వస్తుంది, రెస్ట్లెస్ మెదడు కూడా మంచి రెస్ట్కి వెళ్ళిపోతుంది, అట్లా అనమాట. సో మరి సార్ ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి టిప్స్ ఏమైనా చెప్తారా? ఎస్, అక్కడే వస్తుంది. ఏంటంటే అందరి ఇళ్ళలో పాలు ఉంటాయి, పసుపు ఉంటుంది, కూరలలో వేస్తాం. సో 1 కప్పు పాలు తీసుకొని గోరువెచ్చటి పాలలో 1 అర స్పూన్ పసుపు వేసేసి టీ లాగా ఒక 5 నిమిషాలు మరిగించాలి. మరిగించేసి అవసరాన్ని బట్టి బెల్లం కానీ శర్కర కానీ వేసుకొని తాగేసేయచ్చు. ఇది నాన్ డయాబెటీస్ వాళ్ళు. డయాబెటీస్ అయితే పసుపు వేసి మరిగించి అలాగే తాగేసేయాలి, శర్కర వేసుకోకూడదు. అలా తాగితే మంచి నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా పెరుగు తీసుకుంటే, రాత్రిపూట పెరుగన్నం తీసుకుంటే కూడా నిద్ర వస్తుంది. కానీ పెరుగు తీసుకోవడం వల్ల ఈజీగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు. అందుకని నైట్ మజ్జిగ తీసుకోండి అని చెప్తాం అనమాట. రసం తీసుకోండి, మజ్జిగ తీసుకోండి అని చెప్తాం. మధ్యాహ్నం మాత్రం తప్పకుండా పెరుగు తీసుకోవచ్చు, దర్ ఇస్ నో రూల్ ఎట్ ఆల్. అలా తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. లేదా కొంతమందికి, అందరికీ ఏంటంటే ఫోబియా, బాగా లావు అవుతున్నాం అది లేదు, రాత్రి కూడా మొదటి 2 ముద్దలు నెయ్యితో తిన్నట్లయితే కూడా మంచి నిద్ర వస్తుంది. అది ఎవరికి తెలియదు. వేడి అన్నంలో మొదటి 2 ముద్దలు ప్రతిపూట, నేను తింటాను ఇప్పటికీ, 2 ముద్దలు నెయ్యి వేసేసుకొని తిన్నట్లయితే మంచి నిద్ర వస్తుంది. మెదడుకి ఆహారం ఆయిల్, అంతే. మెదడుకి ప్రధానమైన ఆహారం ఆయిలే. కానీ ఆయిల్ని తగ్గించేయమంటున్నారు. తగ్గించండి అనేది ఒక ఫోబియా లాగింది. తగ్గించండి అని పూర్తిగా తగ్గిపోయి ఎముకలు విరిగిపోతున్నాయి. మీరు ఇందాక చెప్పారు ఫస్ట్ ఎపిసోడ్ అట్లా. అందుకని ఇవి పాటించినట్లయితే మంచి నిద్ర వస్తుంది. ఆహారం వేళకు తినాలి. తిన్న రాత్రి భోజనం తర్వాత ఒక అరగంట టైం ఇవ్వాలి తప్పకుండా. ఇచ్చి అప్పుడు వాక్ చేసి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. సో ఈ టిప్స్తో పాటుగా సార్ ఆయుర్వేదంలోనే ఎటువంటి చికిత్స దీనికి అందుబాటులో ఉంది? దీనికి కాను మంచి అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఏంటి అంటే మేదోరిడ్ అనే సిరప్స్ ఉన్నాయి, మేదోరిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, మెమంటోస్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అలాగే జెసికా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇలాంటి ట్యాబ్లెట్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఎంత ఏజ్, అకార్డింగ్ టు ద ఏజ్, ఎంత ఏజ్ ఉన్నారు, వాళ్ళ వయస్సును బట్టి, దాన్ని బట్టి, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి, ఎస్, వాళ్ళ వెయిట్, ఏజ్ తీసేసుకొని దాన్ని బట్టి డోసెస్ అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మందులలో ఏది ఒకటి మీ శరీరానికి ఏ మందు పడుతుంది చూసుకొని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతో మంచి నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిద్రలేని సమస్యకు కారణాలు, దాంతోపాటు ఆయుర్వేద చికిత్సా విధానాలు, అలాగే మంచి టిప్స్ని కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.